వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ధురంధర్ ద రివెంజ్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా నామ జపమే కనిపిస్తోంది. ఈ సినిమా గురించి కేవలం హిందీ వాళ్ళు మాత్రమే కాకుండా దక్షిణాది భాషలకు సంబంధించినటువంటి సినిమా వాళ్ళు కూడా ఈ సినిమా గురించి విపరీతంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. తెలుగు నాట 2 రోజులు ఆలస్యంగా ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ అయింది. అంతకుముందు 2 రోజులు అంటే 19, 20వ తేదీల్లో హిందీ వర్షన్ మాత్రమే చూడగలిగారు తెలుగు రాష్ట్రాల వాళ్ళు. ఆ తర్వాత ఆ డబ్బింగ్ వర్షన్ వచ్చింది, తెలుగు వర్షన్. తో ఆ తెలుగు వర్షన్ ని ఆదరిస్తున్నటువంటి తీరు చూస్తే మన తెలుగు సినిమా అయినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ పక్కకెళ్ళిపోయింది దాని దెబ్బకి. సో ఆ విధంగా తెలుగు నాట కూడా ఆ సినిమా ర్యాంపేజీ సృష్టిస్తూ ఉంది. మరి నార్త్ అమెరికాలో చూస్తూ ఉంటే ధురంధర్ ద రివెంజ్ అనేది ఒక్కొక్క రికార్డునే ఛేదించుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ఎలా ఉందంటే కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా నార్త్ అమెరికాలో టాప్ 5 గ్రాసర్స్ లో టాప్ 5th ప్లేస్ లోకి వచ్చేసింది కేవలం 5 రోజుల్లోనే. ఈ సందర్భంగా అంతకు ముందు అంటే నిన్నటి వరకు కూడా 5th ప్లేస్ లో ఉన్నటువంటి ఒక సినిమాని అది దాటేసింది. ఆ సినిమా ఏదో కాదు, రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ వచ్చినటువంటి RRR. సో ఆ సినిమాతోటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ని గ్లోబల్ స్టార్స్ అని పిలవడం ప్రారంభించాం. ఎందుకంటే అది ఆస్కార్ విజేతగా నిలిచింది. ఆస్కార్ వేదిక మీద వాళ్ళందరూ కూడా మెరిశారు. మ్యూజికల్ గా ఆ సినిమా అకాడమీ అవార్డుని చేదించుకోవడం మనం చూసాం. MM కీరవాణి, చంద్రబోస్ ఇద్దరు కూడా ఆస్కార్ అవార్డుని చేతబట్టుకుంటే మనం అందరం కూడా గర్వంతో ఉప్పొంగిపోయాం. మరి అలాంటి సినిమా తన లైఫ్ టైమ్ లో $15.2 మిలియన్ ని వసూలు చేసింది. అందులో $14.2 మిలియన్ ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు వచ్చింది. తర్వాత రిలీజుల్లో ఇంకొక $1 మిలియన్ వచ్చి మొత్తానికి $15.2 మిలియన్ ని RRR సినిమా తన లైఫ్ టైమ్ లో వసూలు చేస్తే కేవలం 5 రోజుల్లో ఆ RRR రికార్డుని తుత్తునీలు చేసేసింది ధురంధర్ పార్ట్ 2. సో ఇప్పుడు ఒకసారి నార్త్ అమెరికాలో ఆ టాప్ 5 గ్రాసర్స్ ఏంటి అనేది ఒకసారి హ్యావ్ ఎ లుక్. ఇవి టాప్ 5 మూవీస్ ఇన్ నార్త్ అమెరికా. ఫస్ట్ ప్లేస్ లో మన సినిమానే ఉంది. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చినటువంటి బాహుబలి 2 ద కంక్లూజన్. అది ఏకంగా $22 మిలియన్ ని వసూలు చేసి ఇది ఇక సమీప భవిష్యత్తులో ఏ సినిమా కూడా దీన్ని అధిగమించడం కష్టం అనుకునే రేంజ్కి అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్లేస్ లో ధురంధర్ సినిమా వచ్చింది. సో కేవలం అంటే 3 నెలల క్రితమే వచ్చింది. హిందీలో మాత్రమే ఆ సినిమా విడుదలైంది. నార్త్ అమెరికాలో $20.65 మిలియన్ వసూలు చేసి బాహుబలి 2 తర్వాత ప్లేస్ లో సగర్వంగా నిల్చుంది. మరి థర్డ్ ప్లేస్ చూస్తే ఇంకొక ప్రభాస్ సినిమా కల్కి, నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా కల్కి 2898 AD. ఇది $18.57 మిలియన్ వసూలు చేసి థర్డ్ ప్లేస్ లో నిల్చుంది. ఇక 4th ప్లేస్ లో షారుఖ్ ఖాన్ మూవీ పఠాన్. అది యష్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చినటువంటి సినిమా. సిద్ధార్థానంద్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అది $17.49 మిలియన్ వసూలు చేసి 4th ప్లేస్ లో నిలబడింది. ఇక 5th ప్లేస్ లో నిన్నటిదాకా ఉన్నటువంటి RRR ని దాటి ఇప్పుడు ధురంధర్ ద రివెంజ్ $15.2 మిలియన్ స్టిల్ రన్నింగ్. సో అంటే RRR ఇంకా అవకాశం లేదు, దానికి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇది స్టిల్ రన్నింగ్ కాబట్టి ఇది దూసుకొని వచ్చేసింది 5th పొజిషన్లో. సో రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ వీకెండ్ లోపలే వీటిలో ఈ రెండిటిని కూడా ఈ సినిమా దాటేసే అవకాశాలు ఉన్నాయి. అంటే థర్డ్ పొజిషన్కి వచ్చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత తన ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ధురంధర్ని కూడా దాటేస్తుంది. ఆ తర్వాత బాహుబలి 2ను కూడా దాటేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ధురంధర్ ద రివెంజ్కి అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ట్రెండ్ని బట్టి మనకి అర్థమైపోతుంది. సో దీన్ని బట్టే మనం చూడొచ్చు ధురంధర్ ద రివెంజ్ అనేది ఏ రేంజ్లో ర్యాంపేజ్ని సృష్టిస్తుంది బాక్సాఫీస్ వద్ద. అది ఇండియా అయినా సరే, ఓవర్సీస్ అయినా సరే, ఆ ఓవర్సీస్లో నార్త్ అమెరికా అయినా సరే, ఇంకేదైనా సరే అన్నట్టుగా. కెనడాలో నార్త్ అమెరికా అంటే మనకు తెలుసు, USA ప్లస్ కెనడా కలిపి నార్త్ అమెరికా అంటాం. కెనడాలో ఈ సినిమా చాలా బాగా, అంటే ఏదైతే బాహుబలి అది కలెక్ట్ చేసిందో దానికి మించినటువంటి ట్రెండింగ్ తోటి కెనడాలో ఈ సినిమా వసూలు సాధిస్తోందని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా రణ్వీర్ సింగ్ ఈరోజు ధురంధర్ ఫ్రాంచైజీ తోటి తను ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఎమర్జ్ అయిపోయాడు. ఇవాళ ప్రాంతీయ భాషల్లో కూడా ఇక్కడ తెలుగు, తమిళనాడులో అక్కడ తమిళం, కర్ణాటకలో కన్నడం. సో ఈ భాషల్లో కూడా ఈ సినిమా
బాగా ఆదరణ సంపాదిస్తూ ఉందని చెప్పేసి మనకి ఆ రిపోర్టులు తెలియజేస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎక్కడి దాకా వెడుతుంది? మొదటి భాగం అయితే ప్రపంచవ్యాప్తంగా తన లైఫ్ టైంలో ఇప్పటి వరకు కూడా 1300 కోట్ల రూపాయల పైగా సాధించింది. ఈ సినిమా చూస్తే కేవలం ఫస్ట్ వీకెండ్ లోనే 760 కోట్ల రూపాయల పైగా సాధించిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి సోమవారం కూడా అది 800 దాటిపోయిందని చెప్పేసి ఇప్పటికే మనకి రిపోర్టులు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా ఫైనల్ ఫిగర్ వచ్చిన తర్వాత అది ఎంత ఉంది ఏంటి అనేది మాట్లాడదాం. ఇప్పటి వరకు అయితే నార్త్ అమెరికాలో టాప్ 5 గా నిలబడింది ధురంధర్ ద రివెంజ్. రాబోయే రోజుల్లో బాహుబలి 2 కంక్లూజన్ కి దానికి ఆ రికార్డ్ ఏదైతే ఉందో దానికి గురిపెట్టింది. అది కూడా దాన్ని కూడా బద్దలు కొట్టి ఒక సరికొత్త రికార్డుని ఆవిష్కరించే దిశగా దూసుకుపోతుంది. మరి అది ఎన్ని రోజుల్లో ఆ రికార్డును సాధిస్తుంది? లెట్ us వెయిట్ అండ్ సీ.